చక్కగా స్టిఫ్గా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది, బాడీ ఫిజిక్ బాగుంటుంది. అలాగే ధ్యానం చేయడం వల్ల ఏంటంటే మీరు మేధస్సు పెరుగుతుంది అనమాట. ఇప్పుడు మన ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అవనివ్వండి, చాలామంది వీళ్ళందరూ కూడా మహానుభావులు అందరూ కూడా చేసింది ఈ మెడిటేషనే. డూ మెడిటేషన్, అలాగే బీ వెజిటేరియన్. మెడిటేషన్తో పాటు మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలంటే, మన మెమరీ పవర్ పెరగాలంటే, థాట్ పవర్ పెరగాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీ వయసు ఎంత అయితే అంత, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 సంవత్సరాలు అనుకోండి మీ వయసు, ఒక 15 ఇయర్స్ అనుకోండి, చక్కగా 15 నిమిషాలు కంపల్సరీ మెడిటేషన్ చేయాలి. ఎందుకంటే మెడిటేషన్ చేయడం మీరు ఎన్నో రకాల, ఇప్పుడు నవ్య డేస్లో సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఎన్నో రకరకాల గందరగోళం, గజిబిజి లైఫ్. చాలామంది ఫోన్లు అని చెప్పేసి ఎవరో చూసిన వీడియోలు మనం చూసి మన వాళ్ళని పాపులర్ చేసి యూట్యూబ్ చాలామంది ఫ్రీ ఫైర్స్ అని అవన్నీ కేటాయిస్తారు. కానీ మన కోసం మనం కేటాయించుకోవాలి. చక్కగా ధ్యానం చేయండి. దీనివల్ల మీరు చదివే సబ్జెక్టు మీ మైండ్లోకి చక్కగా గుర్తుండిపోతుంది అనమాట. మతిమరుపు అనేది ఉండదు. మీరు చదివేటప్పుడు ఎప్పుడైనా కూడా హోంవర్క్ చేసుకున్నా, చదువుకోవాలనుకున్నా ఒక 5 or 10 minutes ముందు చక్కగా ప్రశాంతంగా, ఇప్పుడు ఎలా కూర్చున్నారు, దీన్ని పద్మాసనం అంటారు, అలా నేల మీద. అదే పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఇలా కూర్చోలేరు కాబట్టి కుర్చీలోనో మంచం మీద కూర్చో. మీ పేరెంట్స్కి కూడా మీరు నేర్చుకునే ధ్యానాన్ని మీ పేరెంట్స్ని కూడా చేయమండి. ధ్యానం ఏంటంటే సకల భోగకారిణి, సర్వరోగ నివారిణి. ఈ తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు ధ్యానం ఎవరైతే చేస్తారో వాళ్ళు నో డాక్టర్ నో మెడిసిన్, డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, మెడిసిన్ మింగాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో విశ్వమయ ప్రాణశక్తిని మనం చక్కగా, మీకు ఈ ఏజ్లో బ్రహ్మరంధ్రం అనేది ఇప్పుడు చాలా పచ్చి ఉంటుంది అనమాట. చాలా పెద్దవాళ్ళకంటే మీ ఏజ్లో ఉన్న పిల్లలు చాలా త్వరగా ఆ ప్రాణశక్తిని రిసీవ్ చేసుకోగలరు. ఇక్కడ నుంచి ఈ బ్రహ్మరంధ్రం నుంచి మాడు నుంచి ఎప్పుడైతే మీరు కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చుంటారో ఆ విశ్వమయ ప్రాణశక్తి నరానికి కణానికి కూడా బాడీలో పార్ట్స్ అన్ని అరికాల వరకు కూడా చక్కగా ఆ ఎనర్జీని మీరు తీసుకోగలరు. మీ బాడీ తేలికైపోయినట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు ఇదే ధ్యానం మీరు కంటిన్యూ చేస్తే 10 నిమిషాలు అవ్వచ్చు, కనీసం ఒక ½ hour వరకు కూడా చేయొచ్చు, తప్పేం లేదు. అదే అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఒక గంట, 2 గంటలు, 3 గంటలు, మీ మమ్మీ వాళ్ళు ఏదన్నా హెల్త్ ఇష్యూతో బాధపడుతుంటే వాళ్ళకు కూడా సజెస్ట్ చేయండి, నో ప్రాబ్లం, ఎవరైనా చేయొచ్చు. ఈ ధ్యానానికి కులమతాలతో సంబంధం లేదు, నో రిలీజియన్. హిందూ, క్రిస్టియన్, ముస్లిం ఎవరైనా కూడా, దీనికి కులంతో మతంతో సంబంధం లేదు. ఇప్పుడు మన ఇక్కడ ఈ పెళ్ళూరులో బాబా గుడి ఉంది ఫేమస్. ప్రతి గురువారం చక్కగా పూజలు చేస్తారు. ఆ బాబా ఏం చెప్పాడు, పగలోనే ఈ ధ్యానం పరమాత్మునిలో లీనం. అవునా, ఆ బాబా కూడా ఎప్పుడు చేసేది ఆ ధ్యానమే. మనం పూజించే ఈ దేవతలు, దేవుళ్ళు, ఇప్పుడు అంబేద్కర్ గానే ఉంది, ఎంతోమంది మేధావులు సైతం చేసేది ఈ మెడిటేషన్కి అంత పవర్ ఉందన్నమాట. మీరు ఎగ్జామ్కి కూర్చునే ముందు ఒక 5 minutes ముందు